పాదయాత్ర చేస్తే చాలు పవర్లోనికి వస్తామన్న సెంటిమెంట్ ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ పాదయాత్ర తెలంగాణ, ఏపీలోనే కాదు, దేశం మొత్తంలో కూడా ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో పార్టీలు వ్యూహాలు రచించి పాదయాత్ర ఫార్ములాను అమలు చేస్తే దాని ప్రతిఫలంగా అధికారంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పటి రాహుల్ గాంధీ నుండి అప్పటి అద్వానీ వరకు వీళ్లంతా పాదయాత్రలు చేసి గెలిచిన వారే. అద్వానీ రథయాత్ర 1991 లోక్సభ ఎన్నికలకు నెలల ముందు ఎల్కే అద్వానీ యొక్క సోమనాథ్ నుండి అయోధ్య రథయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నేషనల్ ఎలక్షన్స్ లో బీజేపీ పుంజుకోవటానికి బాగానే ఉపయోగపడింది. అద్వానీ అయోధ్య చేరుకోలేకపోయినప్పటికీ యాత్ర బీజేపీ అదృష్టాన్ని మార్చేసింది. 1989 లోక్సభ ఎన్నికల్లో 85 స్థానాల నుండి పార్టీ 1991లో 120 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ చైతన్య రథంగా ఎన్టీఆర్ ప్రారంభించిన చైతన్య రథం యాత్రకు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. 1982 ఏప్రిల్ నుంచి 1983 జనవరి వరకు 9 నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల 40,000 కిలోమీటర్ల చైతన్య రథం నడిపి ఎన్టీఆర్ పర్యటనను విజయవంతం చేశారు. యాత్ర సమయంలో రోడ్డు పక్కన స్నానం చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత మాత్రమే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఎన్టీఆర్ మాట వినడానికే జనం రోజుల తరబడి స్టవ్లు, పాత్రలు, చాపలు తెచ్చుకొని రోడ్డు పక్కన విడిది చేస్తూ వేచి ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003లో ప్రజా ప్రస్థానం అనే పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ కు అధికారాన్ని తెచ్చిపెట్టింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2003 ఏప్రిల్ 9న చేవేళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ఆర్ మొత్తం 11 జిల్లాల్లో 56 నియోజకవర్గాలు 690 గ్రామాల్లో 68 రోజుల పాటు యాత్రను కొనసాగించారు. మొత్తంగా 1475 కిలోమీటర్ల పాటు సాగించిన వైఎస్ఆర్ పాదయాత్ర ఇప్పటికీ పొలిటికల్ వర్గాల్లో సెంటిమెంట్ గా మారిందనడంలో ఎలాంటి సందేహమూ లేదంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు వస్తున్నా మీకోసం. ఇక ఆ తర్వాత 2012లో వస్తున్న మీకోసం పేరుతో చంద్రబాబు పాదయాత్రను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు చంద్రబాబు. ఈ పాదయాత్రలో 1253 గ్రామాలు, 162 మండలాలు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలను బాబు కవర్ చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాదయాత్ర ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2014లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 2 దఫాలు ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తర్వాత సిఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్రను చేపట్టారు. 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం పిప్రాలో ప్రారంభమై 108 రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది. మొత్తం 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలోమీటర్లు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్రలో భట్టికి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించడంతో పాటుగా ఆ యాత్ర ఎన్నికలపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించినట్లుగా తెలుస్తోంది. రేవంత్
రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర. ఇక టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ప్రజల్లోనికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతును కూడగట్టుకున్నారు. మిగతా హస్తం నేతలు కూడా వారి వారి నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయటం కూడా పార్టీకి పెద్ద ఎత్తునే కలిసొచ్చింది. జగన్ కు కలిసొచ్చిన పాదయాత్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే పాదయాత్ర చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి 3648 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగించారు జగన్. 2017 నవంబర్ 6వ తేదీ నుంచి 2019 జనవరి 9 వరకు సుమారు 341 రోజుల పాటు 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2516 గ్రామాల గుండా ఈ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2018లో ఏపీలో అధికారం చేపట్టడం విశేషం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. 2022 సెప్టెంబర్ 7న స్టార్ట్ అయిన భారత్ జోడో యాత్ర 2 స్టేజెస్ లో నెలకొంది. రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ యాత్రకి ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశంలో కాంగ్రెస్ పుంజుకోవటానికి ఇది ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ 2024 లోక్సభ ఎన్నికల్లో బాగానే కనిపించింది. లోక్సభలో ప్రతిపక్ష హోదాని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర 6713 కిలోమీటర్లలో 355 లోక్సభ స్థానాలను చుట్టుముట్టేసింది. ఈ యాత్ర దేశంలోనే మొత్తం పార్లమెంటరీ సీట్లలో దాదాపు 65% కవర్ చేస్తుంది.